ఎన్నికలను బహిష్కరించిన బలవంతంగా ఓట్లు వేయించుకున్నారు. మైలారం గుట్టును తవ్వితే ఓట్లు బహిష్కరిస్తామని ముందస్తుగానే గ్రామస్తులు ముక్తకంఠంతో తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం మైలారం గ్రామంలో గ్రామానికి అనుసరించుకొని ఉన్న గుట్టపై మైనింగ్ వారు కన్నేశారు. ఆ గుట్టను తవ్వేందుకు మైనింగ్ వారు రావడంతో గ్రామస్తులు అడ్డుకొని ఆపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మాకు ప్రభుత్వం నుండి అన్ని ఉత్తర్వులు ఉన్నాయని గుట్టను తవ్వడం జరుగుతుందని తేల్చి చెప్పడేయడంతో గ్రామస్తులు ఆక్రోశానికి గురయ్యారు. గుట్ట జోలికస్తే మా ప్రాణాలనైనా తీసుకోవడానికి రెడీ అంటూ గ్రామ ప్రజలు ముందుకొస్తున్నారు. మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఏ ఓట్లు వేయబోమని తేల్చి చెప్పేశారు. సోమవారం గ్రామంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఒక్క ఏజెంట్ కూడా లేకపోవడంతో సంబంధిత అధికారులు ఉండటం జరిగింది. చివరికి ఆ గ్రామంలో లేని వారిని తీసుకొచ్చి 6గురితో ఓట్లను వేయించుకోవడం దుర్మార్గమైన పనని అధికారులపై మండిపడ్డారు. ఎన్నికలు బహిష్కరించడమే కాదు, మా గుట్ట దగ్గరికి ఎవరైనా వస్తే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హర్మల్ దీప్తి, ముక్తాల బంగారయ్య, ఆర్మల్ మధుసూదన్ రావు, సుదర్శన్ రావు, దేవస్వామిలతో పాటు గ్రామస్తులు తేల్చి చెప్పారు. ప్రాణాలైనా అడ్డుపెట్టి గుట్ట తవ్వకాలను ఆపేంత వరకు పోరాడడానికైనా సిద్ధమేనని గ్రామస్తులు కోడై కూస్తున్నారు. నాగర్ కర్నూల్ ఇది పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, అచ్చంపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వస్తుంది. 179 PS నెంబరు, తర్వాత పోలింగ్ స్టేషన్ నేమ్ MPPS మైలారం. ఇక్కడ మొత్తం 783 ఓట్లు ఉన్నాయి సార్. ఉదయం నుంచి ఇప్పటి వరకు 6 ఓట్లు పోలైనాయి. అందులో మెన్ 4, ఉమెన్ 2. నేను PO సార్ బి ఆంజనేయులు, నాగర్ కర్నూల్. బూత్ లెవెల్ ఎవరైనా ఏజెంట్లు గిట్లా పని ఉదయం నుంచి అంటే నైట్ కూడా ఎవరు ఏజెంట్లు రాలేదు. మార్నింగ్ వరకు చూసినాం, మార్నింగ్ కూడా ఏజెంట్ రాలేదు. మా సమక్షంలోనే మాక్ పోలింగ్ నిర్వహించినాం. మొత్తం 6 o'clock వరకు చూసి మొత్తం క్లోజ్ చేసేసాం. థ్యాంక్ యూ. నా పేరు బంగారయ్య, మైలార గ్రామం, బల్మూరు మండల్, నాగర్ కర్నూలు జిల్లా. మేము గత 2 నెలల నుంచి మా ఊరు గుట్ట మైనింగ్ గురించి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మైనింగ్ వాళ్ళు లీజుకు తీసుకున్నారు. అప్పట్లో 2017-18లో ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు 4 గ్రామాలు ఉండే. ఆ గ్రామాల నుంచి మాకు సంబంధం లేని సర్పంచ్ గారు అనుమతి ఇచ్చిండ్రు. అనుమతి రద్దు కోరుతూ మేము పదే అడిగినాం. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి గుట్ట దవ్వుదామని వస్తున్నారు. మేము ఆపుకుంటూ వచ్చినాం. మొన్న వచ్చిండ్రు, ఆపినాము. మేము ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు అందరికీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎవరికి వినతి పత్రం ఇచ్చినా ఎవరు పట్టించుకోలేదు. మా ఊరు మైనింగ్ తీస్తే మా ఇండ్లు గుట్ట మీదనే ఉన్నాయి. ఒక గుట్టకు మధ్యలో ఒక రోడ్డు ఉంటుంది. పై పక్కన సగం ఇండ్లు, కింది పక్కన సగం ఇండ్లు ఉంటాయి. మైనింగ్ అనేది మైనింగ్ చాలా మాఫియా కాబట్టి మైనింగ్ తీస్తే గుట్ట అదేంది డైనమైట్ పెడతారు, పేలుతాయి కాబట్టి ఇండ్లు పగుళ్ళు వస్తాయి. ఆ గుట్ట పైన పల్లె ప్రకృతి వనం ఉంది, డంపింగ్ యార్డ్ ఉంది, అదేవిధంగా క్రీడా ప్రాంగణం ఉంది, పురాణతమైన శివాలయం ఉంది. మా ఊరిలో ఉమామహేశ్వరానికి ఉత్తరద్వారమైన శివాలయము 400 చరిత్ర ఉన్న శివాలయం అది. అదేవిధంగా నరసింహస్వామి టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్, మారమ్మ ఉంది, పోచమ్మ ఉంది, అన్ని దేవుళ్ళు ఉన్నాయి. అదేవిధంగా వన్యప్రాణులు, నెమలి, జాతీయ పక్షి అయినటువంటి నెమలి, జింకలు, దుప్పులు చాలా ఉన్నాయి. మా మానవ మనుగడకే ప్రమాదం అవుతుంది మైనింగ్ తీస్తే. కాబట్టి దయచేసి ఎంతమందికి చెప్పినా అనేక పదే వినతి పత్రాలు ఇచ్చినాం. కలెక్టర్కి చెప్పినాం, పట్టించుకోలేదు. స్థానిక ఎమ్మెల్యే గారికి ఇచ్చినాం, పట్టించుకోలేదు. సో మాకు వేరే ఆప్షన్ లేక మేమందరం ఊరోళ్ళందరం రాజకీయ పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం, ఓట్లకు దూరంగా ఉండాలని. అదే పనిగా మేము ఇప్పుడు ఓట్లకు దూరంగా ఉన్నాం. ఇప్పుడు దాదాపుగా 4 గంటలు కావస్తుంది. ఇంతవరకు మేము ఒక్క ఓటు కూడా వేయలేదు. ఆర్డీఓ గారు వాళ్ళ ఉన్నతాధికారుల ప్రెషర్ వల్ల ఎట్లన్నా ఇక్కడ పోలింగ్ జరగాలని ఒక కుట్రపూరితంగా మాతోటి మాట్లాడుకుంటూ మమ్మల్ని అందరినీ పక్కకు పిలిచి కుట్రపూరితంగా పక్క ఊర్లో ఉన్న వాళ్ళు తీసుకొచ్చి ఆల్రెడీ వాళ్ళు కొండనా గ్రామంలో ఓటేసిరు. వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఓటేసే ప్రయత్నం చేసి లోపల తీసుకొచ్చి బలవంతం పెడుతున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా, మేము స్వచ్ఛందంగా ఎవ్వరం దగ్గరికి రాకుండా పార్టీలకు అతీతంగా ఏజెంట్లు లేకుండా మేము పాల్గొంటున్నాము. ఇది కుట్రపూరితంగా కొందరికి డబ్బులు ఇచ్చి ప్రలోభాలకు పెట్టి కొందరిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇది ఎంతవరకైనా సరే మేము మా ప్రాణాలు, మా జీవన ప్రమాణాలకు, మా మనుగడకే ప్రశ్నార్థకం. కాబట్టి దయచేసి అందరూ మా గురించి ఆలోచించాలి. అందరూ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం అందరూ ఆలోచించి మా మైనింగ్ను ఇచ్చినటువంటి ఎన్ఓసిని రద్దు చేసి మైనింగ్ ఆపాలని అందరినీ కోరుకుంటున్నాం. నమస్కారం అండి, నా పేరు దీప్తి, మా నాగర్ కర్నూలు జిల్లా మైలారం గ్రామము. నేను ఈ ఊరికి కోడలుగా వచ్చాను. నేను కోడలుగా వచ్చి 22 సంవత్సరాలు అవుతుంది ఈ ఊరికి నేను. అయితే ఇక్కడ ఏంటంటే సమస్య, మాది మారుమూల గ్రామము అయినప్పటికీ కూడా మా యొక్క ఊరి ప్రజలు చాలా ఐకమత్యంతో అన్నిట్లో చాలా చాకచక్యంగా అన్నిట్లో ఉంటారు. అయితే ఇప్పుడు ఈ ఊరు గ్రామ ప్రజలు చాలామంది బతుకుదెరువు కోసము బయటికి వెళ్ళారు. అయినా కూడా ఈ గుట్టపైన ఉన్న ప్రజలు
కానీ ఈ ఊర్లో ఉన్న ప్రజలు కానీ ఇక్కడ మైనింగ్ కార్యక్రమాలు చేపడుతుంటే ఇలా సడన్గా వచ్చి మైనింగ్ గురించి ఇక్కడ గుట్టను తవ్వుతామని ఎవరి ప్రమేయం లేకుండా, అంటే ఎవరో ప్రమేయం ఊర్లో సంతకాలు పెట్టినారు అంటున్నారు. ఆ సంతకాలు ఎవరు పెట్టారు, ఎవరు షూరిటీ ఇచ్చారు, అది మాకు కావాలి. మేము అందరం కలిసి ఏకమత్యంగా కలిస్తేనే కదా ఒక మైనింగ్ అనేది తవ్వడానికి సహకరిస్తారు. ఎవరి ప్రమేయం ఉంది అనేది మాకు షూరిటీ ఎక్కడుంది, ఆ పేపర్ ఎలా ఉంది, ఎక్కడుంది, ఆ పత్రం మాకు చూపించండి. ఫస్ట్ మీరు మాకు చూపించకుండా మాకు ఉంది, మాకు ఇచ్చారు, మాకు కలెక్టర్ నుంచి లెటర్ వచ్చింది అని ఎలా చెప్పగలుగుతారు మీరు? అలా చెప్పడానికి లేదు. 10 మంది ముందు కూర్చోబెట్టి ఆ పేపర్ ఎవరు పెట్టారు, ఎవరు ఇచ్చారు, ఏ కలెక్టర్ ఇచ్చారు, ఎవరు సంతకం పెట్టారు అనేది మాకు ముందు చూపించండి. అక్కడ గుట్ట మీద తవ్వితే ప్రజలు ఎక్కడ వెళ్తారు? ఈ సిటీలో ఉన్న వాళ్ళు బతుకుదెరుకు వెళ్తే ఇక్కడ మారుమూల గ్రామంలో బతికిన ప్రజలు వెళ్ళి అక్కడ ఎలా బతకగలుగుతారు? ఇంటిని ఎలా కట్టుకోగలుగుతారు? సడన్గా వచ్చి మా ఊరి మీద పడ్డారు. మరి ఆ గుట్టంతో పోతే అడవి పక్షులు ఏమైపోతాయి, అక్కడున్న విగ్రహాలు ఏమవుతాయి, అక్కడున్న గుడులు ఏమవుతాయి, అది ఆలోచిస్తున్నారా? ఎవ్వరూ ఆలోచించట్లేదు. ఇంత అయినా కూడా ఒక ఎమ్మెల్యే రాలేదు, ఒక కలెక్టర్ రాలేదు మా ఊరికి. ఏం చేస్తున్నారంటే ఓట్లు వేయించుకుంటున్నారు, అధికారం పరిపాలిస్తున్నారు, కార్లలో తిరుగుతున్నారు. అంటే ప్రజలంటే మీకు అంత చిన్న చూపా? ఇలాంటప్పుడు రాకపోతే మాకెందుకండి? ఒక ఎమ్మెల్యే ఎందుకు, ఒక సర్పంచ్ ఎందుకు? మా ఊరికి అవసరం లేదు. మేమే ఏకగ్రీవంగా ఎన్నుకుంటాము. ఇప్పుడు మాకు పరిష్కారం చేయకపోతే మేమే ఈ ఊరికి ఒక సర్పంచ్ని వెన్నుకొని మేమే చూసుకుంటాము. మాకు సర్పంచ్ ఎలక్షన్లు కూడా మాకు అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఫస్ట్ మాకు మైనింగ్ అనేది ఆపేసేయాలి. మాకు ఎవరు సంతకాలు పెట్టారు, ఎవరు డబ్బులు తీసుకున్నారు, ఎవరు మైనింగ్ చేస్తున్నారు, అది మాకు చూపించండి. ఏ కలెక్టర్ సంతకం పెట్టారు, ఎవరు పెట్టారు, అది చూపించండి. అది మేమన్నది. ఓట్లు మాత్రం వేయము. ఒకవేళ మా ఊరు వ్యక్తులు వేసి ఉంటే వాళ్ళు ఈ ఊరికి పుట్టిన వాళ్ళైనా కాకపోవచ్చు, ఈ ఊరి వాళ్ళైనా కావచ్చు. అంతేగాని మాకు మైనింగ్ అనేది వద్దు. మాకు కావాల్సింది షూరిటీ. ఎవరు సంతకాలు పెట్టారు, ఎవరు చేశారు, అదే కావాలి మాకు. అంతే. మా ఊరికి న్యాయం చేయండి. కలెక్టర్ కావచ్చు, ఒక సీఎం కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మా ఊరికి వచ్చి పరిష్కారం చేస్తేనే దీన్ని మేము ప్రొసీడ్ అవుతాం. లేదు అంటే ఓటు కాదు, మా ఊరికి ఓటు వద్దు, ఏది వద్దు. మాకు సర్పంచ్ ఎలక్షన్లు కూడా మేము ఉండం. అది మేము చెప్పేది. దయచేసి మా యొక్క ఆవేదన అర్థం చేసుకొని ఏ నాయకుడైనా, ఏ కలెక్టర్ అయినా, ఏ ఎమ్మెల్యే అయినా రావాల్సిందిగా కోరుతున్నాము. అంతే. నమస్తే, నా పేరు దేవస్వామి, బల్మూరు మండలం, నాగర్ కర్నూలు డిస్టిక్, మాది మైలారం గ్రామం, బల్మూరు మండలం. నా పేరు దేవస్వామి. మేము ముఖ్యంగా పోరాటం చేస్తున్నది నెల రోజుల సంధి చేస్తున్నాము. మేము ఒక స్థానిక ఎమ్మెల్యే తానికి పోతే నా చేతిలో ఏం లేదు, మీ ఇష్టం వచ్చింది చేసుకోపా అని చెప్పిండు. మేము లాస్ట్కు ఏ డిపార్ట్మెంట్కి పోయినా మమ్మల్ని సహకరిస్తలేరు. ఈ మేడం వచ్చి మాకు మా ఊళ్ళో ఓట్లు లేని వాళ్ళను తీసుకొచ్చి కొన్నాళ్ళ నుండి బస్సులల్లో జీప్లలో ఎక్కించుకొచ్చి ఊళ్ళో 2 ఓట్లు వేయించుకొని ఆర్టీఓ మేడం చేసుకొని పోతుంది. ఆమె పర్సెంటేజ్ కావాలని. ఇది మా ఊరోళ్ళు కానే కారు. మా ఊరోళ్ళు లేని వాళ్ళని తీసుకొచ్చి ఓట్లు వేయించుకొని ఆమె చూపిస్తుంది. అది ఎంతవరకు కరెక్టు? మేము పోరాడేది ఏంది? మా ఇండ్లు కూలిపోతాయి, మా దేవుని గుండ్లు పోతాయి, మా ఊళ్ళో నెమలీలు ఉన్నాయి, అవేంటి జినకలు ఉన్నాయి, ఈ అన్నీ ఉన్నాయి. అవన్నీ జీవరాశులు, అవన్నీ కూలిపోతారని మేము పోరాటం చేస్తుంటే మా మీదకి పోలీసు వాళ్ళను ఉషగొలిపి లోపటింట్లో ఉన్న వాళ్ళను గుంజుకపోయి ఓట్లు వేయించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీఓ మేడం. జర దయచేసి ప్రతి వ్యక్తి దీన్ని పట్టించుకోవాలి. ఏ ఎమ్మెల్యే పట్టించుకుంటలేడు. ఎమ్మెల్యే నవ్వుతుండు మేము పోతే. మీ ఏమైతుందా, మీ ఒక్క ఊరితోటి మీ ఇష్టం వచ్చింది చేసుకోపని నవ్వుతుండు. మా 4 ఊర్లు నష్టపోతాయి. ఈ పక్క చెరువు ఉంది, ఆ పక్క బల్మూరు ఉంది, ఈ పక్క అనంత నర్సాపల్లి ఉంది, ఇక్కడ కొండనాగులు ఉంది, ఈ పక్క చిన్నపల్లి ఉంది, మధ్యలో మా ఊరు ఉంది. ఈ ఒక్క ఊరు వల్ల ఈ 4-5 ఊర్లు నష్టపోతాయి సార్ అని మేము ఏమేది ప్రజాప్రతినిధి దానికి పోయినా మమ్మల్ని పట్టించుకుంటలేరు. మేము ఎవరి దానికి పోవాలి? లాస్ట్కు మేము ఏం చేయాలో అర్థం కాక ఎలక్షన్లను వేయకపోతే మాది ఎవరైనా చూస్తారని మేము లాస్ట్కి ఎలక్షన్లో వస్తే ఎలక్షన్లు వేయొద్దని ఏకగ్రీయంగా ఊరు జనాలు మొత్తం నిర్ణయించుకుంటే ఆర్డీఓ మేడం వచ్చి కనీసం లోపటింట్లో కొన్నాళ్ళను అక్కడక్కడ వేరే ఊర్లోళ్ళని తీసుకొచ్చి ఆడ ఓటు వేసినా ఏం కాదు, నేను చూసుకుంటా, మీరైతే ఓటు వేయండి అని కొన్నాళ్ళ నుండి తీసుకొచ్చి ఓటు వేపిస్తుంది. దయచేసి ఇవన్నీ మీరు పట్టించుకోవాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు మధుసూదన్ రావు అండి. మాది నాగర్ కర్నూలు జిల్లా, బల్మూరు మండలం, మైలారం విలేజ్. అయితే ఈరోజు ఇక్కడ
ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు నడుస్తుంటే కూడా మా ఊర్లో ఒక చిన్న సమస్య, చాలా పెద్ద సమస్య ఏంటంటే గుట్ట మైనింగ్ అనేది ఇక్కడ మా ఊర్లో ఎవరికి తెలియకుండా అనుమతులు పొందిందని చెప్పి గుట్టను మైనింగ్ చేయడానికి వచ్చారు. అయితే మేము గత 3 నెలల సంది దాని గురించి పోరాడుతూనే ఉన్నాము. మేము ఎక్కడ ఎవరు కూడా మా ఊర్లో అటువంటి అనుమతులకు కానీ దేని కానీ ఎవరం కానీ ఎక్కడ మేము సంతకాలు పెట్టలేదు, చేయలేదు. మాకు తెలియకుండానే ఊర్లో ఎవరికి కూడా తెలియకుండానే అనుమతులు వచ్చినామని చెప్పి వాళ్ళు గుట్ట మైనింగ్ తీయడానికి వస్తే మేము చాలా ఎత్తున వారిని బహిష్కరించడం జరిగింది. గుట్ట గురించి మేము ఎన్నో ఉద్యమాలు చేసి అక్కడ వచ్చిన వాళ్ళని కూడా మేము ఆపడం జరిగింది. అయితే ఈరోజు అధికారులు ఎన్నిసార్లు చెప్పినా మా యొక్క మొర ఆలకించనందుకు మేము ప్రజాస్వామ్యంలో అతిపెద్దదైన భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కూడా మా విలేజ్ వాళ్ళు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఆ యొక్క ఓటును కూడా ఊరు అందరం యూనిట్గా ఉండి ఓటు బహిష్కరించినాం. అందరం కూడా ఎక్కడెక్కడ ఊర్ల నుంచి వచ్చి కూడా ఈ యొక్క ఓట్లను మేము బహిష్కరిస్తూ ఎవరం కూడా ఓటింగ్లో పాల్గొనొద్దనే ఉద్దేశంతోన ఇక్కడికి వచ్చి మేము అందరం కూడా ఎవ్వరం యూనిట్గా ఓట్లు వేయకూడదనే నిర్ణయం తీసుకున్నాం. అయినా కానీ ఈరోజు ఉదయం సంధి మేము అందరం ఇక్కడే ఉండి కూడా ఓట్లు బహిష్కరించినా కానీ లాస్ట్ మూమెంట్లో ఓటింగ్ అయిపోయే మూమెంట్లో అధికారులు ఎవరో ఒకరిద్దరు వచ్చి మా ఊర్లో ప్రమేయం లేని వాళ్ళు మరి ఎవరో మాకు తెలియకుండానే ఒకరిద్దరు వచ్చి ఓటింగ్లో పాల్గొననే విషయం కూడా చెప్తున్నారు. అది అధికారుల ప్రమేయం వల్లే జరిగింది కానీ మా ఊరు వారు మాత్రం ఎవ్వరు కూడా ఓటింగ్లో పాల్గొనలేదు. మేము గత నెల రోజుల సంది తీర్మానం చేసుకున్నాం కూడా ఎవరు పాల్గొనొద్దని. అయినా ఒకవేళ ఈ ఎలక్షన్లు అయిపోయినా కానీ మేము మా యొక్క గుట్ట, మా జీవనాధారమైనటువంటి మా మైలారం గుట్టను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మైనింగ్ జరగనీయం. ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా మేము దీనికి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం. మేము రాత్రి మా వాళ్ళు అక్కడే ఉండి ఎవరు కూడా ఆ యొక్క గుట్ట దగ్గరికి వచ్చినా కానీ అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే ఇంకా భారీ ఎత్తున ఎక్కడికైనా వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈరోజు మాకు తెలియకుండా అధికారులు మాత్రం నేను ఆర్డీఓ మేడం వారు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, ఓట్లు వేస్తున్నారు. ఎవరు వచ్చారండి? హైదరాబాద్ నుంచి దాదాపు ఒక 100 మంది వచ్చాము. మేము మా ఊరోళ్ళం ఇక్కడ ఉన్న వాళ్ళమంతా వచ్చాము. ఓటింగ్ను బహిష్కరణ ఉందని కూడా తెలిసి ఇక్కడ వచ్చాము. అందరం ఓటు వేయకూడదని కూడా మేము నిర్ణయించుకొని ఇక్కడ ఉంటే లాస్ట్ మూమెంట్లో బ్యాలెట్ బాక్సులు పోయే మూమెంట్లో ఎవరు అధికారులు ఇద్దరు వచ్చారు, ఓటింగ్ అయిందని. ఎలా వస్తారండి? మాకు తెలియకుండా ఉదయం సంధి ఎవరు పాల్గొనేది పోయే ముందర ఎలా వస్తారు? అంటే ఇది అధికారుల యొక్క ప్రోద్బలం మీద ఓటింగ్ శాతం చూపించుకోవాలని అధికారులు ఈ యొక్క జిమ్మికులు చేసి 2 ఓట్లు నమోదైనట్లు వాళ్ళు రాసుకున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో అధికారుల వైఫల్యమే కానీ మేము ఎవ్వరం కూడా ఇక్కడ ఓటింగ్లో పాల్గొండే, ఓటింగ్ అయిపోయినా కూడా మేము మా గుట్ట గురించి ఉద్యమం చేయడానికి ఇంకా ఎంత భారీ ఎత్తైన ఉద్యమం చేయడానికైనా సిద్ధమే. అవసరం అనుకుంటే మా గుట్ట దగ్గరనే టెంట్ వేసుకొని కూర్చోవడానికైనా అందరం సిద్ధంగా ఉన్నాం. ఈ విషయం మేము అందరికీ తెలియజేస్తున్నాం. విలేకరుల సంఖ్య పత్రిక తెలియజేస్తున్నాం.